అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో కార్తీక మాసంలో ఉపయోగపడే 3 రకాల పూజా టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పే టిప్స్ కొంచెం మందికి తెలియచ్చు, కొంచెం మందికి తెలియకపోవచ్చు. కానీ తెలియని వాళ్ళకైతే ఈ టిప్స్ అనేవి యూజ్ అవుతాయి కదా అని ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూసి మీకు ఇందులో ఏ టిప్ నచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ముందుగా నేను చెప్పే టిప్ వచ్చేసి, మనం ఎక్కువగా కార్తీక మాసంలో ఇత్తడి రాగి పూజా సామాన్లు అయితే వాడుతూ ఉంటాం కాబట్టి ఇవి త్వరగా నల్లబడిపోతూ ఉంటాయి కదా. మరి ఈ సామాన్ని ఎక్కువగా రుద్దే పని లేకుండా, అలాగే ఎటువంటి పౌడర్స్ కానీ లిక్విడ్స్ కానీ వాడకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా క్లీన్ చేసి చూడండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని తీసుకోవాలి. ఇక్కడ మనం రాళ్ళుప్పిని కాకుండా ఇలా సాల్ట్ని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక నిమ్మకాయని రసం తీసుకుని వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న నిమ్మకాయలు ఫ్రెష్గా ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం ఎండిపోయిన నిమ్మకాయలైనా లేదా కొంచెం పాడైపోయిన నిమ్మకాయలైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని సామాన్లు జిడ్డు లేకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ వరకు విమ్ లిక్విడ్ని తీసుకోవాలి. మన దగ్గర ఈ లిక్విడ్ లేకపోతే కనుక ఈ ప్లేస్లో షాంపూని కానీ లేదా బట్టలకు వాడే సర్ఫ్నైనా తీసుకోవచ్చు. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపాక ఒక గిన్నెతో నీళ్ళని తీసుకుని అలాగే రాగి ప్లేట్ని కూడా తీసుకుని ఇక్కడ చూపించే విధంగా నిమ్మరసం తీసిన తర్వాత నిమ్మ చెక్క ఉంటుంది కదా, దాంతో కానీ లేదా స్క్రబ్బర్తో కానీ ఇక్కడ చూపించే విధంగా లైట్గా రుద్దితే సరిపోతుంది. మనం ఇక్కడ ఈ సామాన్ని మరీ గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు. ఇలా పైపైన రుద్దామంటే దీనిపైన నలుపంతా పోయి ఇలా మెరుస్తుంది. చూసారు కదా మనకి ముందు దానికి ఇప్పుడు దానికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇలాగే మనం రాగి ఇత్తడి సామాన్లు అయితే సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఇత్తడి సామాన్లు మరీ నల్లగా ఉంటే కనుక కొంచెం సాల్ట్ ఎక్కువగా వేసి రుద్దామంటే ఈ నలుపు అనేది ఈజీగా పోతుంది. అలాగే మనం బయట కొనే పౌడర్స్ లిక్విడ్స్తో ఈ సామాన్లు తోమడం వలన వీటిపైన నలుపంతా కూడా మన గోరులకు పట్టి మన చేతులు అయితే నల్లగా అవుతాయి. సో అందుకని అలా కాకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోని సింపుల్గా ఇత్తడి రాగి సామాన్లు అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా సామాన్లన్నీ కూడా బాగా తోమిన తర్వాత మరొకసారి నీళ్ళతో బాగా కడిగి నీళ్ళ తడి లేకుండా పొడిగుడ్డతో తుడిచి ఈ సామాన్లన్నీ కూడా ఆరబెట్టుకోవాలి. అంతే సింపుల్గా ఎక్కువగా రుద్దే పని లేకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోనే ఇత్తడి రాగి సామాన్లు అయితే క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మన సెకండ్ టిప్ వచ్చేసి, మనం ఎక్కువగా కార్తీక మాసంలో బయట దీపాన్ని పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్కసారి గాలి ఎక్కువ వేయడం వల్ల ఈ దీపం అనేది కొండెక్కిపోతూ ఉంటుంది. సో అందుకని అలా కాకుండా ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేసి చూడండి. ముందుగా మన ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ డబ్బా కానీ లేదా 2 లీటర్స్ డ్రింక్ బాటిల్ కానీ తీసుకుని ఇక్కడ చూపించే విధంగా పైన ఇలా సగానికి కట్ చేసుకోవాలి. అలాగే కింద భాగం కూడా రౌండ్గా వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇలా 2 పక్కల కూడా బాటిల్ని కట్ చేసుకున్నాక ఇక్కడ చూపించే విధంగా 2 పక్కల అటు ఇటు కూడా యారో షేప్లో కట్ చేసుకోవాలి. మనం ఇలా బాణం షేప్లో కట్ చేయడం వలన ఈ బాటిల్ని దీపం పైన పెట్టేటప్పుడు ఆ వేడికి ఈ బాటిల్ అనేది కరిగిపోకుండా ఉంటుంది. ఇలా 2 పక్కల కూడా కట్ చేశాక ఇప్పుడు ఈ కప్పుని దీపం పైన ఇక్కడ చూపించే విధంగా పెట్టుకోవాలి. అంటే మనం దీపం పైన ఈ కప్పుని పెట్టేటప్పుడు మనం ఒత్తి వెలిగించే వైపు కాకుండా ఇలా ప్రమిదకి వెనక వైపున కొంచెం కప్పు అనేది టచ్ అయ్యేలా పెట్టుకోవాలి. మనం ఇలా పెట్టడం వలన ఒత్తి వెలిగించే వైపుకి ఈ బాటిల్ అనేది కొంచెం దూరంగా ఉండి మనకి ఈ వేడికి ఈ బాటిల్ అనేది కరిగిపోకుండా ఉంటుంది. సో అందుకని ఈ ప్రమిదకి వెనక వైపున ఈ బాటిల్ అనేది కొంచెం టచ్ అయ్యేలా పెట్టుకోవాలి. ఇలా మనం కార్తీక మాసంలోనే కాకుండా బయట ఎప్పుడైనా దీపం పెట్టేటప్పుడు గాలికి ఆ దీపం అనేది కొండెక్కిపోకుండా ఉండడానికి ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేసి చూడండి. అలాగే మన లాస్ట్ టిప్ వచ్చేసి, మనం కార్తీక మాసంలో అట్టి డప్పలో ఎక్కువగా దీపాలు అనేవి మార్నింగ్ టైం వెలిగించుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఎటువంటి హడావుడి లేకుండా అలాగే ఒత్తులు ఎక్కువసేపు వెలిగేలా ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేసి చూడండి. ముందుగా ఒక గిన్నెలో ఆవు నెయ్యిని కరిగించుకుని తీసుకుని అందులో పువ్వొత్తులు వేసుకుని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా ఒత్తులన్నీ కూడా బాగా నానిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక ఖాళీ బాక్స్ తీసుకుని మనం అట్టి డప్పులో ఒత్తుల్ని ఎలాగైతే సదురుకుంటామో సేమ్ అదే విధంగా మనం నానబెట్టుకున్న ఒత్తులన్నీ కూడా ఇక్కడ చూపించే విధంగా ఇలా బాక్స్లో పెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న ఒత్తులన్నీ కూడా పెట్టిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం మూత పెట్టకుండా పెట్టామంటే ఆ ఫ్రిడ్జ్లో ఉన్న నీరు పడి మనకి ఒత్తులు వెలిగించేటప్పుడు చిటపటలాడతాయి. సో అందుకే
అందుకని అలా కాకుండా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న ఒత్తుల్ని మార్నింగ్ పూజ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసుకోవాలి. మనం ఇలా ఒత్తుల్ని ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఈ ఒత్తులతో పాటు ఆవు నెయ్యి కూడా గడ్డ కట్టి మనకి ఒత్తులు అనేవి ఎక్కువసేపు వెలుగుతాయి. అంటే మనకి ఒత్తులు వెలిగించాక ఈ నెయ్యి కరిగేసరికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ ఒత్తులు అనేవి ఎక్కువసేపు వెలుగుతాయి. అలాగే ఒత్తులు కూడా గడ్డ కట్టి ఉన్నాయి కాబట్టి అరటి డప్పలో పెట్టేటప్పుడు ఈ ఒత్తులు అనేవి అటు ఇటు పడిపోకుండా ఎక్కువసేపు అయితే బాగా వెలుగుతాయి. ఇలా మనం ముందే చేసి పెట్టుకున్నామంటే తెల్లారి గట్ల ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఇందులో ఏ టిప్ నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.